తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. పెండింగ్ లో ఉన్న 5 కరువు భత్యాలలో ఒక డిఏను ప్రభుత్వం విడుదల చేసింది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో 2 డిఏలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు 2023 జనవరి 1కి సంబంధించిన 3.64% డిఏను శుక్రవారం విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా జారీ చేశారు. తాజా డిఏతో ఉద్యోగులు పెన్షనర్ల కరువు భత్యం 26.39% నుంచి 30.03% పెరగనుంది. ఈ పెరిగిన డిఏ 2023 జనవరి 1 నుంచి అమలు కానుంది. ఈ డిఏకు సంబంధించిన నగదును జూన్ నెల వేతనంతో కలిపి జులైలో చెల్లిస్తారు. డిఏ బకాయిలను ఉద్యోగులు పెన్షనర్ల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ లో జమ చేస్తారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులకు మాత్రం 2023 జనవరి 1 నుంచి రావాల్సిన బకాయిల్లో 10% సొమ్మును వారి ప్రాన్ ఖాతాలో జమ చేస్తారు. మిగిలిన 90% బకాయిలను 28 నెలల పాటు సమాన వాయిదాలలో చెల్లిస్తారు. 2025 అక్టోబర్ 31 లోపు పదవీ విరమణ చేసుకునే ఉద్యోగుల డిఏ బకాయిలను కూడా 28 నెలవారీగా సమాన వాయిదాలలో చెల్లిస్తారు.